గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద గోవింద నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం. శ్రీపదపురం. శ్రీపదపురం అంటే ఈ తిరుపతి పట్టణం. ఈ తిరుపతి పట్టణంలో మహారాజు యొక్క భోగాలతో ప్రతినిత్యము వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవాలు అంగరంగ వైభవంగా స్వీకరించేటువంటి ఆ దేవదేవుడు మహారాజు సార్వభౌముడు గోవిందరాజుగా విఖ్యాతి పొంది ఈ తిరుపతి పట్టణంలోనే అత్యంత శోభాయమానంగా తన యొక్క దివ్య తేజస్సుతో సమస్త ప్రజలను ఆనందింపచేస్తూ అనుగ్రహిస్తూ తన దగ్గరికి రప్పించుకుంటూ అందరికీ సర్వసులభులుగా సర్వాశ్రయులుగా సర్వానందప్రదులుగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి ముగ్ధ మనోహర కోమల శ్యామల స్వరూపంతో మనకు దర్శనమిస్తూ అభయప్రదానం చేస్తూ ఆ పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి చక్కగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆ స్వామివారిని చక్కగా దర్శిస్తూ తమ జన్మ ధన్యం అవుతోంది అనుకుంటున్నారు. ఈ సాయంకాలం వేళలో తోమాల సేవ పెద్దగంట చక్రతాళ్వారుతో పర్యవేక్షణ జరిగిన తర్వాత చక్కగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేషవాహనం మీద అలంకృతుడై ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వీకరించారు. పెద్ద వీధి ఉత్సవానికి వెంచేసి వంగీపురం వారి దగ్గర నుంచి దివ్య ప్రబంధం తొలక్కం జరుగుతోంది. ఇలాగా వరుసగా బయలుదేరి వస్తారు. స్వామివారు అదుగో చక్కని చిరునవ్వులు చిందిస్తూ దివ్యాభరణాలని స్వీకరించి దివ్యమాలికలను తులసి మాలికలను స్వీకరించి సవ్యం పాదం ప్రసార్యాశ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా యానున్యాధాయ సవ్యేతరమితర భుజేన అగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయ ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాదిదుష్టో సజయతు జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ పరమపదవాసుడు వైకుంఠవాసుడు ఆ శ్రేయఃపతి శ్రీమన్నారాయణుడు ఆ దేవదేవుడు దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషుడు ఆ వెంకటపతి ప్రతిరూపమే ఈ గోవిందుడు. ఆ గోవిందుని సేవలో సమస్త మానవులు మాత్రమే కాదు, గజరాజులు వృషభరాజులు అశ్వరాజములు అన్నీ కూడా తమ వంతు సేవని అందిస్తాయి. మీరే కాదు, మేము కూడా స్వామి సేవలో ఉన్నాం. అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులు తమ యొక్క ఉత్సాహభరితమైనటువంటి భగవానుని దివ్యనామ కీర్తనలని స్మరణ చేస్తూ దేహధ్యాసను మరచిపోయి కోలాటాలతో దేవదేవుని వైభవాన్ని కీర్తిస్తారు. అదిగో స్వామి అభయాన్ని ప్రసాదిస్తూ గదాధారి అయి శంఖచక్రధారి అయి 7 శిరస్సులతో ఉన్నటువంటి ఆ బుసలు కొట్టే నాగరాజు గృహంగా శయనమందిరంగా ఛత్రంగా శేషుడు స్వామి కైంకర్య పరాయణులలో ప్రథముడట. దాస్య కైంకర్య మనోభావాలను శేషవాహనోత్సవం ద్వారా
మనకు దర్శింపజేస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపు కూడా శేషుడే. చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం. ఈ పెద్ద శేషవాహనం మీద ఈ పూట ఆదిశేషుడికి ఆ శ్రీహరికి స్వామి సేవక సంబంధం ఉన్నది. యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే. నిజమైన సేవకుడు ఎలా ఉండాలి ఆదిశేషుడి ద్వారా తెలుస్తారు. ఆ మహావిష్ణువు శయనించేది, నివసించేది, సేదదీరేది ఇదిగో ఈ శేషుడి మీదనే. కృష్ణావతారంలో ఆ వసుదేవుడు శిరస్సున ఆ చిన్ని శిశురూపంలో ఉన్నటువంటి వటపత్రశాయి ఆ శేషశయనుడు అలాగ ఉంటే ఛత్రం అయ్యాడు. రామావతారంలో సోదరుడు అయ్యాడు. యోగా విశేషాలను చూపించాడు. ఇంకా అనేక రూపాలలో కలియుగంలో ఆచార్యుడయ్యాడు. ఆ ఆదిశేషుని అవతారంగా కీర్తించబడతాడు భగవద్ రామానుజాచార్య స్వామి. ఆయనే 1130 ప్రాంతంలో ఈ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించారు అని మనకు చరిత్ర చెప్తోంది. అదిగో సమున్నతమైనటువంటి రాజగోపురం. అనేక మంది మహారాజులు తమ ధనాన్ని సార్థకం చేసుకొని ఆలయాలు ఉన్నది. ఎందుకు అనంటే మానవులందరికీ కూడా ఈ సాంసారికమైనటువంటి భయాలతో ఉన్నటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడే వారికి ఒక అమృతప్రాయమైన సరస్సులాగా, ఒక వటవృక్షంలాగా, నీడనిచ్చే వటవృక్షంలాగా ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించి ఆయన నామాన్ని కీర్తించి ఆయన తత్వాన్ని గ్రహించి సేదదీరుతారు. అదిగో ఆలయాలు ఈ తిరుపతి పట్టణానికి వకుటాయమానమైనటువంటిది. 7-8 వీటిలతో అద్భుతంగా అంతకంటే ఎత్తుగా కట్టకూడదు అని తిరుపతి వాసులంతా ఒక నియమాన్ని పెట్టుకొని గోవిందరాజస్వామి గోపురం విశేషంగా అందరికీ కనిపించేట్టుగా మనకు చక్కగా చూపిస్తారు. స్వామి సేవలో ఇంతగా ఉన్నా అహం లేకుండా స్వామివారికి తానే మొదటి వాహనమని తెలియజేస్తూ భక్తులు భగవానునికి చేయవలసినటువంటి సేవా విధానాన్ని చూపేటువంటి మహానుభావుడు ఆదిశేషుడు. ఉపకార స్మృతితో ఆయనను వాహనంగా చేసి వేంచేపు చేయడం ఎంతో తగినటువంటిది. ఈ ప్రపంచమంతా ఆ దేవదేవునికి శేషభూతం అంటే దాసభూతమి, శేషవృత్తి దాస్యమి. అలాగ శేషవృత్తి కలిగినటువంటి వారిలో ఆదిశేషుడిదే అగ్రతాంబూల. అతి విశాలమైన సహస్ర ఫణామండలంతో యావత్ భూమిని కూడా క్రింది మీదులు కాకుండా ఎడతెరిప లేకుండా భగవంతుని యొక్క ఆజ్ఞతో ఈ భూమిని వహిస్తారట ఆదిశేషుడు. భూభార వహన సహన సామర్థ్యాన్ని చూసి 14 భువనాలను తన ఉదరంలో నింపుకోగలిగిన ఈడ్చుకోగలిగిన ఆ పరమాత్మ ఆ నారాయణుడు తన శరీరాన్ని పాల సముద్రంలో శయ్యగా అయి మోయమని ఆజ్ఞాపించారట. ఇలాగా మనకు అద్భుతమైనటువంటి విశేషాలతో చెప్పారు. అట్టి ఆదిశేషుని దర్శిస్తేనే చాలు ఆనందం కలుగుతోంది. గోవింద. కురిపింతుము వరములను గోవిందరాజా.
అస్తు గోవిందరాజాయ కళ్యాణ గుణ సింధవే బంధవే సర్వలోకానాం శ్రియకాంతాయ మంగళం. తిరుపతి పట్టణాన్ని చక్కగా సుసంపన్నం చేసేటువంటి ఆలయం గోవిందరాజస్వామి ఆలయం. తిరుపతి ఆలయాల నగరం ఇది. విశేషించి తిరుపతిలో ప్రసిద్ధమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది ఈ గోవిందరాజస్వామి ఆలయం. ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. ఒకనాటి కాలంలో దీన్ని గోవిందరాజ పట్టణం అని ఈనాటికి కన్నడ ప్రాంతం వారు పిలుస్తారు. మరికొందరు రామానుజ సంబంధం కలిగినటువంటిది అని రామానుజపురము అని అంటారు. ఈ తిరుపతి పట్టణానికి భగవద్ రామానుజాచార్య స్వామివారికి, వైఖానస సంప్రదాయానికి ఇలాగా అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి పౌరాణికమైనటువంటి అనేకమైనటువంటి విశేషాలకు సంబంధపడినటువంటిది ఈ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం. ఒకానొక కాలంలో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు భారతదేశం ఎదుర్కొన్నది. ఇక్కడ అనేకమైనటువంటి సన్నివేశాలు ఎదురైతే వాటిని పరిష్కరించుకున్నది. వేదమనేటువంటిది సమస్తమైనటువంటి ధర్మాలను చెప్తోంది. ఈ హిందూ మతం అని ఈనాడు పిలువబడేటువంటి ఈ సనాతన ధర్మం, ఆర్షధర్మం వేద ప్రామాణికమైనటువంటిది. ఆ వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని ఆ నారాయణుడు గోవిందుడిగా పిలువబడుతూ ఉన్నాడు. కొండ మీద శ్రీనివాసుడు అంటారు, ఆయన అన్నగారుగా ఇక్కడ ఉన్నాడు. ఆయనకు వచ్చేటువంటి ధనాన్ని కొలిచి కొలిచి శయనముద్రలో ఉన్నాడు అని జానపదుల యొక్క భావన. ఎంత గొప్ప భావన! ఒకానొక సమయంలో చోళ దేశంలో కొన్ని విపరీత పరిణామాలు ఏర్పడటం వల్ల కణ్వ మహర్షి తపశ్చర్యకు ఫలితంగా ప్రత్యక్షమై ఆవిర్భవించిన గోవిందరాజస్వామి ఆ చిత్రకూటం అనే స్థానంలో ఉండేటువంటి వారు. అక్కడ నుంచి ఆయనకు కొన్ని విపత్కరమైన స్థితులు ఏర్పడటం వల్ల ఇక్కడకు తీసుకువచ్చారు అని ఒక ఐతిహ్యం. కొందరు భగవద్ రామానుజాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి, చిత్రకూట నుంచి మేము వస్తున్నాము మహానుభావ, ఆ క్రిమికంఠుని సేవకులు విధ్వంసం చేస్తూ ఉన్నారు అని ఈ తిల్లా అనేటువంటి ఒక ఆమె తీసుకొని వచ్చింది అని ఆ విగ్రహ ప్రతిష్టాపన తిరుపతిలో చేయాలని ప్రార్థిస్తే ఆచార్యులు ఈ స్థానాన్ని ఎంపిక చేసుకొని అక్కడ పార్థసారథ స్వామి వారికి అక్కడనే ఈ గోవిందరాజస్వామిని కూడా ప్రతిష్ఠించారు. అందుకనే తిల్ల గోవిందరాజస్వామి అని కూడా ఉంటారని వెంకటాచల ఇతిహాసమాల మనకు చెప్తోంది. అప్పుడు వీర నరసింహ యాదవరాజు పరిపాలిస్తూ ఉన్నాడు తిరుపతి పట్టణాన్ని, ఈ ప్రదేశాన్ని. ఆ వెంకటాచలపతితో సమానంగా వైఖానస ఆగమోక్త విధానంతో కొత్తూరు గ్రామమని ఒకప్పటి పేరు. తిరుపతిలో 4-5 ప్రదేశాలు ఉన్నాయి. కృష్ణాపురం, కొత్తూరు, ఇలాగ పేర్లతో కొన్ని కోదండరామపురం, ఇలాగ చిన్న చిన్న గ్రామాలుగా పేటలుగా ఉన్నదాన్ని మొత్తాన్ని కలిపి ఒకప్పుడు ఈ శేష పర్వతం కదా, శేషుడు పర్వత రూపంలో ఉన్నాడు, పాదపీఠికగా ఉన్నది. అదిగో ఆ శ్రీకృష్ణ రూపాన్ని మనం చక్కగా దర్శిస్తున్నాం. ఆ శేషుడు అప్పుడప్పుడు హూత్కారాలు చేసేవాడట. దానికి ఈ తిరుపతి పట్టణం అంతా కూడా అంటే గ్రామాలుగా ఉన్నది కాలిపోయేది అని. అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటే భగవద్ రామానుజాచార్య స్వామి 1130 ఫిబ్రవరి 24వ తేదీన ఇక్కడ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి గరుడ వ్యూహంతో, శేషుడికి ప్రతిద్వంద్వి గరుడు కదా, ఒక గరుడ ఆకృతి అన్నమాట. గరుడ వ్యూహం, గరుడ వ్యూహం అంటారు.
ఆ గరుడ ఆయము అని కూడా అంటారు వాస్తు దీని ప్రకారం. ఆ గుడి చుట్టూ ఒక నగరాన్ని నిర్మింపజేసినట్లుగా మనకు చరిత్ర చెప్తారు. అందుకనే రామానుజపురం అని, గోవిందరాజ పట్టణం అని, ఇలాగ తిరుపతి అని అనేక పేర్లు. 108 తిరుపతులలో చోళనాడులోని తిరుచిత్తరకూడం అంటే తిరుచిత్రకూటంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామిని ఇక్కడ తిరువేంగళం, ఎగువ తిరుపతి, దిగువ తిరుపతి అని ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడ ప్రతిష్ఠించారట చక్కగా. అందుకనే మనకు మంగళాశాసనం కూడా కనిపిస్తోంది. మనకు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో కూడా గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః. గోవింద నామం చాలా గొప్పది. మనకు భాగవతంలో గోవింద పట్టాభిషేకం శ్రీకృష్ణస్వామికి బ్రహ్మ ఆజ్ఞ ఇస్తే ఆ ఇంద్రుడు వచ్చి సురభి కామధేనువుతో, గోక్షీరంతో, ఆకాశగంగా జలాలతో గోవులకు అందరికీ కూడా నీవే స్వామివి ప్రభువి అని పట్టాభిషేకం చేశారు. అదిగో మనకు ఎంత మధురంగా రసమయమైనటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆ పెద్ద రాజగోపురం నుంచి మెల్లగా స్వామివారు వస్తుంటే అదిగో ఆ రామచిలుకలు, ఒక భక్తులు చక్కగా శిరస్సున ధరించి ఆ చిలుక రామచిలుక దీనిగా ధరించి దాన్ని త్రిప్పుతూ చక్కగా నృత్యం చేస్తూ భగవంతుని యొక్క దివ్య స్వరూప స్వభావాలను ఆ సుఖయోగి చక్కగా గానం చేశాడు కదా. భాగవత వక్తగా ఆ సుకుడిని గుర్తు చేస్తూ రామచిలుకని ధరించి అలాగ సాగుతూ ఉంటే స్వామి ఆ గోవిందరాజస్వామికి శ్రీనివాసుడికి అభేద భావాన్ని చూపించారు. క్షీరసాగరమే లక్ష్మికి ఉద్భవస్థానం అవడం చేత శ్రీ పదంతో గుర్తించబడి ఈ పుర రూపాన్ని పొందింది. శ్రీపదపురము. ఆ వైకుంఠమే కొలది వర్ణ వ్యత్యాసాలతో శ్రీవేంకటము అన్నారు. అది ఆ వెంకట చిహ్నితమైన అచల రూపాన్ని పొందింది. కాబట్టి ఆ క్షీరాబ్ధినాథ వైకుంఠనాథుడే ఏకవస్తు భావాన్ని పొందినవారు శ్రీయపతి ఇలాగా నిశ్చయించి ఇలాగా ఏకవస్తు మూలతా ప్రయుక్తమైన ఏకవస్తు అంతర్భూత తత్వమైన లక్షణమైన ఆ తత్వాన్ని ప్రకటించారు. అట్టి స్వరూపుగా ఏది అంటే శ్రీ వెంకటేశ్వరం స్వామి పరమాత్మకు సేవ చేసేటువంటి వారు వెంకటేశ్వర స్వరూపులు శ్రీనివాసుడు. జాగ్రత్త అవస్థ స్వరూపమే ఆ స్వరూపం. నిద్రావస్థలో యోగ నిద్రాముద్రితులైనటువంటి స్వరూపమే గోవిందరాజులు అని కూడా సర్వఘోషలకు అతీతులై గోలోకంలో ఉన్న గోపాల స్థితే ఇది గోలోక స్థితి అనే గోవిందరాజులు ఈ ఇలాగ చెప్పారు అని కూడా. అందుకనే నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళ. వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు పొడి సాగే పౌజుల గోవిందరాజు కొడి సాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు
కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే. గోవిందరాజా భగవానునికి అదిగో అద్భుతంగా ఆ కోవెల నుంచి బయటకు వస్తూ ప్రధానమైనటువంటి గోపురం దాటుతూ ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క సుందర రూపాన్ని దర్శించి మైమరచి అలాగే నిలిచి భక్తిభావనతో రెండు చేతులు జోడించి గోవిందా నారాయణ ముకుందా అని స్మరిస్తారు భక్తులు. ఆ మహావిష్ణువు కృష్ణావతారంలో భక్త సులభుడై గోవిందనామంతో ప్రసిద్ధి పొందాడు. ఆలయాలు ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సుకి ఆలవాలములు. భారతదేశంలో కొన్ని లక్షల ఆలయాలు ప్రతినిత్యము కూడా స్వామివారి యొక్క దివ్య వైభవ స్ఫూర్తికి నిత్య ఆరాధనలు సంకీర్తనలు అనేకం. పరోక్షంగా కొన్ని వేల మంది ఆలయాల మీద చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. ఆలయ వ్యవస్థ అనేది భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాన్ని ప్రపంచానికి పంచుతోంది. అందువలనే కొన్ని హాస్పిటల్స్ కూడా నయం చేయలేనటువంటి రోగాలు భగవంతుని యొక్క స్మరణ చేత ఆలయానికి వెళ్ళి మనశ్శాంతిని పొంది పరమానందుడైన గోవిందుని దర్శించి అభయప్రదానాన్ని పొందినటువంటి భక్తులు మనకెందరో కనిపిస్తారు. చికిత్సకు అందని లొంగని రోగాలు కూడా భగవత్ స్మరణ చేత అచ్యుత అనంత గోవింద అని భగవన్నామస్మరణ చేత నశ్యంతి, సర్వరోగాలు నశిస్తాయి అని కూడా మన పెద్దల యొక్క విశ్వాసం.
గోవింద అని అంటేనే ఆ గో శబ్దానికి స్వర్గము, ఆవు, భూమి, వాక్కు, కిరణం ఇలాగా వింద పొందేటువంటి వాడు. అనేక అర్థాలు. గో అంటే స్వర్గం, అంటే మోక్షమని. స్వర్గం అంటే వింద అంటే ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు ఈ గోవిందుడు. గో అంటే వాక్కులు, వింద అంటే తెలుసుకునేవారు, వేదరూపమైన వాక్కులతో తెలుసుకోబడేవారు అని. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణస్వామి వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నారు. గాం అంటే వేదాన్ని, వింద తెలుసుకున్నవారు గోవిందుడు. గాహ విందతీతి గోవింద. గాం అంటే భూమిని, విందతి పొందినవాడు అంటే వరాహ అవతార కాలంలో భూమిని యథాస్థానంలో నిలిపినవాడు. గోవింద అంటే ప్రపంచాన్ని జయించినవాడు. గో అంటే కిరణం, వింద అంటే తెలుసుకున్నవాడు అని కూడా. తానే స్వయంగా పరంజ్యోతి అవడం చేత తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు. ఎన్ని అర్థాలండి. చిత్రకూట నివాసాయ చిత్రానంత విభూతయే శ్రీమద్గోవిందరాజాయ శ్రీవత్సాంకాయ మంగళం. చిత్రకూటాన్ని నివాసంగా కలిగినవాడు, చిత్ర విచిత్రమైన అంతులేని నిత్య విభూతి, లీలా విభూతి కలిగినటువంటి వాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చను గుర్తుగా కలిగినవాడు. అట్టి స్వామికి మంగళకరమగుగాక. ఇలాగా గో అంటే కిరణమని, వింద అంటే తెలుసుకున్నవాడు, తానే స్వయంగా పరంజ్యోతి స్వరూపుడు అవడం చేత తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. ఎవరు తెలుసుకోగలడు? ఆయన పరిపూర్ణమైన మహత్వాన్ని మరొకరు ఎవరు తెలుసుకోలేరు. అందుకని ఆయన గోవిందుడు అన్నారు. అదిగో అశేష భక్తజనానీకం. తిరుపతి వాసులంతా మైమరచి ఆ తైఢికులు తీర్థయాత్రలకు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య పాద పద్మాలయందు మనస్సుని నిలిపి పాదాది మూర్ధిని పర్యంతం భగవంతుని దర్శించాలట. అదిగో ఆ శ్రీచరణాలు, ఆ పాదాలు సమస్త భువనానికి ఆధారములు. స్వామి యొక్క ఆ శంఖము, చక్రము, గద ఇవన్నీ కూడా పంచాయుధాలు. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం అని ఇలాగా ఆ సుదర్శనాన్ని, శంఖాన్ని ఇవన్నీ కూడా శాంగమనే ధనస్సు, పంచాయుధాలు ధరించి భక్త రక్షణ కోసం నేను సదా సన్నద్ధము అని సకల కళ్యాణ శుభదాయకుడైనటువంటి గోవిందుడు. గోవింద అంటే గోవుల్ని రక్షించేవాడు, పోషించేవాడు. గోవు సాత్వికమైనటువంటిది, సాత్వికతకు సంకేతం. అంటే ఈ స్వామి సాత్వికులను పోషించి రక్షిస్తాడు. ఆయనను ఆశ్రయించినటువంటి వారు కూడా సాత్వికులే కనుక తమను రక్షించమని, పాలించమని, కాపాడమని గోవిందా అని పిలుస్తారు. కేశవ, నారాయణ ఇలాగ 24 నామాలలో గోవింద ఒకటి. గోవిందాయ నమః. కృష్ణుడన్నా గోవిందుడన్నా ఒకటే. యదువంశంలో జన్మించడం చేత గోవిందరాజు అని అన్నారు. బృందావన దివ్యధామంలో ఇంద్రుడు వడగండ్ల వాన కురిపిస్తే 7 రోజులు అలాగా అవిచ్ఛిన్నంగా చిటికెను వేల మీద చెయ్యి అలాగా గోవర్ధన పర్వతాన్ని పెకలించి చిటికెను వేలితో నిలిపాడట. అదిగో సమస్త ప్రపంచానికి తానే ఆధారమని బృందావన వాసులు లక్షలాది ఆ గోకుల వాసులంతా కూడా గోవర్ధన పర్వతం క్రింద నిలిచి రక్షణ పొందాడు. కొన్ని లక్షల గోవులను రక్షించాడు. కాబట్టి గోలోక బృందావనం నుంచి వచ్చిన సురభినామ కామధేనువు శ్రీకృష్ణుడికి ఈ గోవింద పట్టాభిషేకం చేసింది అని మనకు శ్రీమద్భాగవతం 10వ స్కంధం చెప్తోంది. అందుకనే గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆదిదేవుడైన దేవదేవుడైన శ్రీకృష్ణుడిని కీర్తిస్తున్నామంటారు. గోవింద నామ విశిష్టత చాలా గొప్పది. గోవిందా అనంటే సమస్తమైనటువంటి
మానవ జాతికి మానవ జాతి అంత ఆనందిస్తారు. ఇదిగో వీక్షిద్దాం. శరణం ప్రపద్యే అద్యతన కులపదే గులాబిరామరే భద్రంగ్రేవడ బోధం చమకదా గుయపట్టణ భక్తిదా గుణసేవర ఇదేంద్రమిత్ర హరివత్మరాంగమణే ஹத்திரான் கவிஞர் ஐயத்தடிவர்கள் வாழ் வருந்தவள் தந்தாய செய்தான் பரிந்து కాడు గదవమ్మ గోవింద
కోడి కాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించి కోడి కాడు గనవమ్మ గోవిందరాజు కోరికేళ కూళిలోన గోవిందరాజు వాడి సారి నింతులతో నీరు చల్లులాడిని కోరికేళ కూళిలోన గోవిందరాజు వాడి సారి నింతులతో నీరు చల్లులాడిని దూరచు సింగారపు తోటలో గోవిందరాజు సైరణలే కందరితో జాజరలాడిని దూరచు సింగారపు తోటలో గోవిందరాజు సైరణలే కందరితో జాజరలాడిని కోడి కాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించి కోడి కాడు గనవమ్మ గోవిందరాజు గోముల శ్రీ వెంకటాద్రి గోవిందరాజు వాడి రాముల తోడుతును సరసమాడిని గోముల శ్రీ వెంకటాద్రి గోవిందరాజు వాడి రాముల తోడుతును సరసమాడిని గామిడై పాన్పుపై కందువ గోవిందరాజు మోములు చూచందరితో ముచ్చటలాడిని గామిడై పాన్పుపై కందువ గోవిందరాజు మోములు చూచందరితో ముచ్చటలాడిని కోడి కాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించి కోడి కాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించి కోడి కాడు గనవమ్మ గోవిందరాజు శ్రీనివాస గోవింద గోవింద అమృతస్యందిపాదాయ విశ్వతో వ్యాప్త తేజసే గోవిందరాజచంద్రాయ నిత్యపూర్ణాయ మంగళం. స్వామివారు అలా అలవోకగా తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే తిరుపతి పట్టణం అంతా పులకించిపోతోంది. సమస్తమైనటువంటి మానవులకు కూడా అభయాన్ని ప్రసాదిస్తూ వారికి విద్యని, వైద్యాన్ని, ఆహారాన్ని అందించేటువంటి శ్రద్ధా కేంద్రములు, ఆలయములు, న్యాయస్థానములుగా కూడా ఒకప్పుడు ఆలయాలు ఉండేవి. ఈనాటికి కూడా ప్రపంచంలో ఆలయాలు ఎక్కడ ఉన్నా అక్కడ నిత్యము భక్తుల ఆకలి తీర్చేటువంటి, ఆహారాన్ని అందించేటువంటి, భక్తుడి యొక్క భక్తిని మాత్రమే చూస్తూ వారికి భగవత్ప్రసాదాన్ని అందించేటువంటి ఆ స్థానములు మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మరి ఎక్కడా లేనటువంటిది ఈ ఆలయ వ్యవస్థలో మనం సనాతనంగా మనకు మహర్షాదులు, ఆచార్యులు అందించినటువంటి అపురూపమైనటువంటి సాంప్రదాయం అది. తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోను గొరబాయని బ్రతుకు గోవిందరాజా. అన్నమాచార్యులు గోవిందరాజస్వామికి, శ్రీనివాసునికి అభేదమైనటువంటి దాన్ని భావించారు. అయితే ఇక్కడ జానపదులు, గ్రామీణులు ఒక చమత్కారమైన కథని కూడా చెప్తారు. గోవిందరాజస్వామి అన్న అని, శ్రీనివాసుడు తమ్ముడు అని. ఒకసారి కాశీరాజు సంతానార్థి అయి స్వామిని గోవిందరాజస్వామి
అన్న తమ్ముడిని ఆశ్రయించాలని తిరుమల వెళ్ళారట. స్వప్నంలో ఆ పట్టమహిషికి దర్శనమిచ్చి, స్వామి నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను, అయితే నీ ముక్క పుడక ఇవ్వమన్నాడు. స్వామి నేను భర్త గారి అధీనంలో ఉండేదాన్ని కదా, నా భర్త అనుమతిస్తే మీకు సమర్పిస్తానన్నది. అయితే స్వామి అంటాడు, అయితే మా అన్నగారు గోవిందరాజస్వామి అనుమతిస్తే ఆయన వశంలో ఉండేవాడిని నేను, అప్పుడే నీకు కూడా సంతానం ఇస్తాను అని ఒక స్వప్న దర్శనం ఇచ్చాడు అని స్థానికులు కొందరు చెప్తారు. ఇది ఎక్కడ మనకి పురాణాల్లో కానీ ఎక్కడ కనిపించదు. వరుసకు సోదరుడు ఈయన అని దాన్ని కూడా ఇక్కడ అన్నమయ్య అభేదంగా చూపిస్తారు. ఇక్కడ మనకు 108, 128 కూడా తిరుపతులు, దివ్య తిరుపతులు ఉన్నాయి అని. 4 యుగాలలో వెంకటాద్రి విరాజిల్లినది అని. ఒకానొక కాలంలో తిరుమల నుంచే బ్రహ్మోత్సవాలలో అఖండ దీపాలను వెలిగించుకొని ఆయా ఆలయాలలో బ్రహ్మోత్సవాలు చేసేవారని, అందుకనే 128 తిరుపతులు ఉన్నాయి అని. ఇక్కడ చక్రవర్తి చేత నియమితమైన ముద్రలు కలిగిన అధికారులు, ఇతర దేశాల వారి మఠాలు ఉన్నాయని, ఎంతో మహత్తరమైన తపస్యాలున్న గృహాలున్నాయి అని, దిగువ తిరుపతిలో పడుకొని ఉన్న గోవిందరాజస్వామి వరగు పెరుమాళ్ నెలకొని ఉన్నాడని కూడా చెప్తారు అన్నమయ్య కీర్తనల్లో. మనకు విశేషంగా ఎంతో చారిత్రకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. నరసింహదేవరాయలు ఇక్కడ ఈ ఆలయాన్ని ఎంతో విశేషంగా చక్కగా వృద్ధి చేశారని. పడతుకలు ఇరువురు పాదపద్మములొత్త కొడుకు అబ్జగర్భుడు కూర్మి కొలువ, కడుపులో లోకములు కడు దేయబెట్టంగా పనిరాదు మెత్తని పరుపుగాగా, దేవతలందరూ దృఢభక్తి పూజింప, మధుకైటభులు సృక్కి మనుగరవ వరగా పరగ సమ్ముఖమందు పంచబేరములొప్ప, గుడుసు కైదువు కావు గడుగనుండ నెమ్మి శ్రీతులకు వరములు గృమ్మరించు కుంచము తలాడగా పవ్వలించి, కనులను ఇందుసేయు తిరుపతి గోవిందరాజ మాకు స్థిర సంపద లొసంగి మనుపవయ్యా అని అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలకు ముదివర్తి కొండమాచార్యుల వారు అద్భుతంగా వ్రాస్తారు. త్యాగరాజ ప్రింటర్స్లో మనకు 1986లో ఆ మహానుభావుడు అమృతసారము అని సీసపద్యాల్లో అన్నమయ్య కీర్తనల్ని అందిస్తారు. చాలా అద్భుతమైనటువంటి తగనుట 28 తిరుపతుల 128 తిరుపతుల గల స్థానికులను, ఇక్కడ అగణితమైన దేశాంతులు మఠంబులను నధికమై చెలువందుగాను, మిగుల నున్నతములకు మేడలను మాడుగులు, మితిలేని దివ్య తపస్సులున్న గృహములను ఒగినొరగు పెరుమాళ్ళ ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడువుగను అని అన్నమయ్య సంకీర్తనలలో తిరుపతి యొక్క క్షేత్ర వైభవాన్ని అద్భుతంగా కీర్తిస్తారు మహానుభావులు. ఇక్కడ ఈ ఆలయంతో వైఖానస సంప్రదాయం ప్రకారం ఇక్కడ జరుగుతోంది. పార్థసారథి స్వామి వారికి ఉత్తరంగా ఆ గోవిందరాజుని తన 112వ ఏట భగవద్ రామానుజాచార్య స్వామి వారు ప్రతిష్ఠించారు. సౌమ్య సంవత్సరం ఎమ్మెరుమానారుగా ప్రసిద్ధికెక్కిన ఆ సమయంలో ఇక్కడ పాల్గొనే మాసి పూర్ణాయాం ఉత్తరార్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహాముని అని పాల్గొన పూర్ణిమ తిథి ఉత్తరా నక్షత్రయుక్తమైన సోమవారం రోజున ఉద్భవించినట్లుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 24/2/1130 ప్రాంతంలో ప్రతిష్ఠ చేశారు అని. కనుక ఇక్కడ అనేకమైన చారిత్రకమైనటువంటి సన్నివేశాలకు కూడా సాక్ష్యం ఈ ఆలయం. అందుకనే ఆలయాలు చరిత్రకు ఆనవాళ్ళు. అంతేకాదు
తపస్సులైనటువంటి మహర్షుల మహాత్ముల యొక్క భక్తులు ఆచార్యులు యోగుల యొక్క తపశ్శక్తిని ధారపోసినటువంటి నిలయాలు ఆలయాలు. అందుకనే ఆలయ వ్యవస్థ సనాతనమైనటువంటి మన హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటివి. ప్రతి గ్రామాలలో ఉండే ఆలయాలు ప్రాచీనమైన ఆలయాలని పరిరక్షించుకొని ఆ సంప్రదాయాలను మనం పాటించి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మనం అందరూ కూడా మనుష్యులందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇది కేవలం ఎవరికో ఒకరికే కాదు, అందరికీ సంబంధించినటువంటిది. ఆలయ వ్యవస్థ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భారతవర్షంలో నడుస్తోంది. అదిగో గోవుని ధర్మ స్వరూపంగా మాతృమూర్తిగా భావిస్తారు, వృషభాన్ని ధర్మమూర్తిగా, అలాగనే ఆ గోవుని కూడా తల్లిలాగా భావిస్తారు. ఇదిగో అట్టి పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని సంకీర్తన చేస్తూ ఈ స్వామి యొక్క దివ్యానుగ్రహం వీర నరసింహ దేవ యాదవరాయ నాయకుని చేత 15వ శతాబ్దిలో మరమ్మతులు చేశారని కూడా మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి. 1245 సంవత్సరంలో పునరుద్ధరించారని కూడా మనకు చెప్తారు. ఈ గోవిందరాజస్వామి పార్థసారథి స్వామి మందిరాలు ఒకే అధిష్టానం మీద నిర్మించబడి ఉంటాయి. దక్షిణ దిశలో స్వామి గోవిందరాజస్వామికి దక్షిణ దిక్కుగా పార్థసారథి మందిరం ఇలాగా ఎత్తైన ప్రాకారాలతో సమున్నతంగా మనకు కనిపిస్తుంది. నీరాలి మండపం, ఆయా గోపురాలు సమున్నతమైనటువంటివి. గోపురం పాదమిత్యాహు అని భగవద్ ఆలయానికి సూచకములు గోపురములు. మట్ల అనంతరాయలు 1628వ సంవత్సరంలో నిర్మించాడు. మట్లవారి గోపురం అంటారు. దీనికి కూడా ఒక విశేషమైన ఐతిహ్యం చెప్తారు పెద్దలు. ఈ మట్ల అనంత భూపాలుడు కడప జిల్లా రాయచోటి దగ్గర మట్ల అనే గ్రామాన్ని రాజధానిగా చేసుకునే పాలించే చిన్న రాజు తిరుపతిలో గోపుర నిర్మాణాన్ని తలబెట్టి స్థపతిని అంటే శిల్పిని ఏర్పాటు చేసి ఎడ్ల బండ్ల మీద పంపితే ఈ ఆ స్థపతి బండ్ల మీద ఉన్నటువంటి నాణెముల సంచులకు రంధ్రాలు వేసి ధనాన్ని అంతా జారిపోయేట్టు చెప్పి మధ్యలో పోయినాయని చెబితే రాజు ఏమాత్రం దిగులు పడక మరలా ధనాన్ని పంపించి ప్రారంభించమన్నట. అలాగా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి శిల్పాలతో ఉంటుంది. 3 గోపురాలు మనకు గోవిందరాజస్వామి ఆలయంలో కనిపిస్తాయి. ఈ 2వ గోపురం 15వ శతాబ్దిలో ఆ గోడల మీద రామాయణం ఇవన్నీ కూడా ఉంటాయి శిల్పాలు. నరసింహస్వామి 3వ గోపురం ఇది కూడా విశేషం. విజయనగర రాజ ముద్రిక శిల్పాంకితమై ఉంటుంది. నరసింహస్వామి ఉంటాడు. ఇలాగా ఆ గోవిందరాజస్వామి ఆలయాన్ని మనం శోధన చేస్తే శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం, భక్తి శాస్త్రం అన్నిటికీ కూడా ఆలవాలంగా మనకు కనిపిస్తోంది. కళ్యాణ మండపం లోపల ఎన్నో విశేషాలతో ఉంటుంది. అలాంటి గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ స్వామి ఈనాడు బ్రహ్మోత్సవాలలో చక్కగా 7 శిరస్సులు కలిగినటువంటి నాగరాజు ఆ ఆదిశేషుని పడగల నీడలో శ్రీదేవితో భూదేవితో కలిసి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు.
పచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు ఒలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు అదే నాభికమలాన అజుని పుట్టించి తాను పొదలేక ఉన్నవాడు గోవిందరాజు అదే నాభికమలాన అజుని పుట్టించి తాను పొదలేక ఉన్నవాడు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒగిచాచి బల్లకేల కొప్పుకడు నెత్తినాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒగిచాచి బల్లకేల కొప్పుగడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు గోవిందరాజస్వామి వారి వార్షిక నవాన్హిక అమిత ఫలద బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి వైకుంఠవాసుడుగా దర్శనమిస్తున్నాడు. ఆద్యాయ వేద వేద్యాయ జ్ఞానానందమయాత్మనే గోప్త్రే గోవిందరాజ దేవదేవాయ మంగళం. ఇవి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో దివ్యక్షేత్రమైన స్వామికి వైఖానస శాస్త్ర ప్రకారం నవాన్హికంగా అదిగో ఈ గోపురాలతో ప్రసిద్ధమైనటువంటి ఈ క్షేత్రం వైశాఖ మాసంలో అనురాధ నక్షత్రం అవబృధం జరిగేట్లుగా సంకల్పించి ఆ రోజుతో కూడిన 9వ రోజు ముందుగా ధ్వజారోహణ
రోజు ధ్వజారోహణానికి ముందుగా అంకురారోపణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ నాటి రాత్రి జరిగే బంగారు గరుడోత్సవం తిరుపతిలో ఒక పులకితమైనటువంటి ఆనందోత్సవంగా జరుగుతుంది. 8వ రోజు రథోత్సవం దర్శనీయమై దివ్య సుందరమై వైకుంఠాన్ని దర్శింపజేసే విశేషోత్సవాలుగా తిరుపతి వాసులు భావిస్తారు. బ్రహ్మోత్సవం అని ఇవాళ అన్ని దేవతల యొక్క ఉత్సవాలకు చెప్తారు. కానీ బ్రహ్మశబ్దానికి బృహి వృద్ధౌ అనే ధాతువు మూలం. బ్రహ్మ అంటే వృద్ధి, బృహత్వం, ఐశ్వర్యం, ప్రభావం, మహత్ ఇలాగా అనేక అర్థాలు చెప్పారు. సమగ్రమైనటువంటి జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులనే 6 భగవద్గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడే బ్రహ్మ అని. బ్రహ్మోత్సవం అనేటువంటి మాటలో బ్రహ్మ, ఉత్సవం 2 పదాలు ఉన్నాయి. ఈ రెండింటినీ సమన్వయ దృష్టితో చూస్తే బ్రహ్మచేత చేయబడిన ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మకు సంబంధించిన సంతోషమైన సమయం అని కూడా చెప్పవచ్చు. బ్రహ్మశబ్దం ఉత్సవ శబ్దంతో సమస్తమవుతోంది. బ్రహ్మణః ఉత్సవః సమాసం. బ్రహ్మశబ్దానికి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని ఇక్కడ బ్రహ్మ, ఆ పరబ్రహ్మ, పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు అని అర్థం చెప్తారు మహానుభావులు. ఈ నారాయణ పరం బ్రహ్మ అని, ఋతగుం సత్యం పరం బ్రహ్మ అని శృతి ప్రతిపాదిత ప్రమాణాలతో చూస్తే నారాయణ శబ్దవాచ్యుడే బ్రహ్మ. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకట